9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం 4వ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పండరినాథ్, ప్రధాన కార్యదర్శి భోజాగౌడ్, కార్యదర్శి కిషన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు జ్ఞానేశ్వర్ తొలి పలుకులు, తర్వాత యూనిట్ కార్యదర్శి నివేదికను సమర్పిస్తూ అందులోని అంశాలు సభ్యత్వం, పెన్షన్, కన్వర్షన్, ఐ క్యాంపులు, జీవన ప్రమాణ పత్రం, పెన్షనర్స్ డే కార్యక్రమాలు, జాతీయ పండుగ కార్యక్రమాలు, విమోచన దినోత్సవాలు, విహారయాత్రలు, సాధించవలసిన సమస్యలు తదితర అంశాలపై నివేదికను సభ్యుల ముందు చదివి వినిపించారు. ఆర్థిక నివేదికను వై గంగారాం చదివి వినిపించారు. కార్యవర్గ సభ్యులు నివేదికలపై తమ అభిప్రాయాలను, అభినందనలు తెలియజేశారు. తదనంతరం 2 నివేదికలను సభ్యుల చప్పట్ల ద్వారా ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పండరినాథ్ మాట్లాడుతూ నివేదికలు చాలా బాగా రూపొందించారని అభినందించారు. ఇక మీరు చేయవలసిన పని ఈ మధ్య రిటైర్మెంట్ అవుతున్న నూతన సభ్యులను మన సంఘంలోకి ఆహ్వానించాలని, సంఘ సమాచారం తెలుసుకోవడానికి ప్రతి సభ్యునితో పత్రికా చందా చేయించాలని సూచించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మీరందరూ సహకరిస్తే పెన్షనర్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని మన ఆర్మూర్లో నిర్వహించాలని అనుకుంటున్నామని సభ్యులు ఆమోదం కొరకు తెలియజేశారు. చివరగా జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పండరినాథ్ను ఆర్మూరు డివిజన్ పక్షాన గౌరవ అధ్యక్షులు రామరెడ్డి సన్మానించారు. వందన సమర్పణంతో కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు సెక్రటరీ గారు సూచించినట్లు అంతా 10 మంది చదివించినట్టు ఇది నాకు ఒక బాధ. మంచి వ్యక్తులు అయితే మనకు ఈజీగా ఉన్నది. ఆ కార్యక్రమం ఒకటి లాస్ట్లో వెళ్దాం అనే ఆలోచన నాకు ఉన్నది. ఎప్పుడు మీరందరూ అంగీకరిస్తే పెట్టాలని ఉన్నది. అదొక వ్యక్తి మీకు చేయలేదు. ఇక రెండవది, మనం శుభ్రం ఉంటే మనం ఉంటే ప్లేస్ కూడా శుభ్రం ఉండాలి. కాబట్టి అవసరమే రాజశేఖర కన్వెన్షన్ లేక చందాల మనకి ఎట్లా వీలైతే అట్లా ఇది చేసుకుంటాం. లేకపోతే చందాలు చేసుకున్నాడే. కాబట్టి మనం అనుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఉన్నోళ్ళల్లా బహుశా 2-3 అంత పిఆర్టీ సభ్యులు. అప్పుడు నేను రిటైర్ అవుతానన్నా స్టేట్ అసోసియేట్ ఉన్నప్పుడు ఇక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాజశేఖరే దాన్ని కోశాల కార్మించడం అలా కొందరికి నచ్చింది. ఎంతమందికి కొందరికి నచ్చని ఏమని ఏమిటో ఏమన్నా 30-40 లక్షల దాకా ఉన్నాయి. అలాగే మనం దరిద్రం నుంచి ముచ్చట్లేదు అంటే నేను ఏం చేసిండు. మరొక మీటింగ్ ఉన్నా యూనిట్ కమిటీలో నేను ఒక మెంబర్ నిన్న చేయబట్టి వాయిదా పడలేదు. అయితే ఇప్పుడు పెట్టాలని ఏం చేసిండు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ముగ్గురు కమిటీ మెంబర్. అలా కొందరికి నచ్చింది. ఎంతమందికి కొందరికి నచ్చని ఏమని ఏమిటో ఏమన్నా 30-40 లక్షల దాకా ఉన్నాయి. అలాగే మనం దరిద్రం నుంచి ముచ్చట్లేదు అంటే నేను ఏం చేసిండు. మరొక మీటింగ్ ఉన్నా యూనిట్ కమిటీలో
నేను ఒక మెంబర్ నిన్న చేయబట్టి వాయిదా పడింది. అయితే ఇప్పుడు పెట్టాలని చేసేసిండు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ముగ్గురు కమిటీ మెంబర్ రాష్ట్ర కార్యదర్శి నేను పోయినా నేను మాట్లాడాను కలెక్టర్ జూన్ 2 వరకు పడదాం. ఇవాళ పిక్చర్ ఏంటి పడేదాన్ని వదిలేయాలా పోవాలి సెంట్రల్ గవర్నమెంట్ లేదు. అది అమ్ముతావా? అది అమ్మ అధికారం మనకు ఉన్నదా? చాలా ప్రభుత్వం ఆ భవనం కూడా ఇట్లా పట్టుకున్నది మనం ఇది అమ్ముతావా మనకు? అదంటే నేను ఆయన ఏం పెరగదు లేకుంటూ ఏ ఒక్క వయసు రామ్ చదవాలి నేను అటు రిజల్ట్ అక్షరి నాకు ఆ దేవుడికి లేదు. ఎందుకంటే లేదు చెప్పి మేము మోసం చేసే అలవాటు నాకు లేదు. మీకు తెలుసు. నాకే కాదు మనలో పోవడం లేదు నాకు యూనిట్లో. కాబట్టి ఇంకొకటి ఈ జూన్ రేట్ వస్తే అదే రేటు తెలంగాణ ఆంధ్రోలంతా ఏదైనా బిల్డింగ్ ఖాళీ చేయాలనుకుంటే పబ్లిక్ ఇప్పటి రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేసినట్టు రాష్ట్ర సంఘ భవనాన్ని రాష్ట్ర సంఘ భవనం సగం సగం మేము డబ్బులు ఇస్తాం పెట్టుబడి చేస్తాం. మరి చాలా గొప్ప విషయం. ఆర్గనైజ్డ్ క్రియాశీల కార్యదర్శి మరి చక్కటి కార్యక్రమం అందిస్తున్నారు. మనకు కావాల్సిందల్లా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం కావాల్సింది. ఆరోగ్యం సంతోషం. కాబట్టి వాటి గురించి మనం కార్యక్రమాలు చేపడుతున్నాము. మరి ఇక్కడికి వచ్చి మార్నింగ్ 9 వచ్చేసి మనకు కూడా మధ్యాహ్నం నుండి చక్కగా అవకాశం ఉత్సాహంగా అందరి సేవలన్నీ మనకు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందుతుంది. అప్పుడు ఎవరు మాట్లాడారు బలవంతంగా మీరు చెప్పలేదు. కాబట్టి నా రోజులు ఈ డిఏ గురించి మనం బాధపడద్దు. టీఆర్సీ గురించి కూడా ఆలోచించద్దు, బాధపడద్దు. ఇలా పోతే మేము ఒక్కడే ప్రయత్నం చేస్తున్నాం. హెల్తీ కార్డు దిగండి మా దగ్గర 1% పట్టుకుంటారా, ఎంత పట్టుకుంటారో బేసిక్గా పట్టుకోండి. మేము వేయడానికి రెడీ ఉన్నాం. కానీ అన్ని హాస్పిటల్లో లేదు సెట్ ఫ్రీ ట్రీట్మెంట్ జరగాలి. జిల్లా సంఘం నుంచి కానివ్వండి లేదా నా వ్యక్తిగతంగా కూడా నేను తప్పకుండా ఇక్కడే ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మనం దూరం కాబట్టి మన శిక్షణ మీద స్థాయిలో ఉన్నారు. మనం పోతే కాదన్నారు. ఎంతో కొంత సార్ ఎంతమంది ఎవరికొన్న విషయం చెప్పారు సెక్రటరీ గారు. ఆయన ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అక్కడే పనిచేశాడు, అక్కడే టీచర్గా అక్కడే అన్ని అదే అక్కడే పనిచేశాడు. కాబట్టి ఇంకా నేను ఎవరు కాలేకపోయాను. ఎందుకంటే ఈ గురించి కాబట్టి నా సెక్రటరీ కూడా ఇమ్మడేదంటే నా విషయం ట్రాన్స్ఫర్ కాబట్టి ఈ సంఘాన్ని గతంలో దాంతో మరి మంచి పునాది వేసి సంఘాన్ని బాధ్యతను అందించారు. అదే పాటలో ఇంకా కార్యదర్శులు నాకు చెప్పాలంటే మరి వారి వేదిక వారి కార్యక్రమాలను పొందుపరచాలనేటువంటిది ఎటువంటి అందరికీ అర్థమయ్యేదిగా రాష్ట్రంగా చాలా చక్కగా పొందుపరచారు. కార్యక్రమాలు కూడా అలాగే జరపడం జరిగింది. వారికి వ్యక్తిగత
అలాగే కార్యవర్గ గారికి సహకారం ఇస్తూ కార్యదర్శిని ప్రోత్సహిస్తూ మరి వారి ముందు కార్యవర్గాన్ని ముందుకు వారి గొప్పతనాన్ని వారి యొక్క సంఘ కళాకారుల పద్ధతికి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మరియు మన గౌరవ సరే మన బాధలు వాళ్ళు కూడా చాలా సంతోషం. రాజమండ్రి మంచి